అందరికీ నమస్కారం. నా పేరు వంశీ తుమ్మల. శ్రీ చిదంబరం గారు అనే సినిమాలో లీడ్ రోల్గా చేశాను. ఇది నా ఫస్ట్ సినిమా. ఈ సినిమాతో మీ అందరికీ పరిచయం అవబోతున్నాను. సో మాది రాజమండ్రి అండి. వైజాగ్లో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మన ఆర్కే బీచ్ కానీ ఇవన్నీ చాలా మేము తిరిగిన ప్లేసెసే. ఈరోజు నా ఫస్ట్ సినిమాతో ప్రమోషన్ భాగంలో వైజాగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. పొద్దున్నే సింహాచలం దర్శనం చేసుకొని వచ్చాం. సో శ్రీ చిదంబరం గారు ఈజ్ ఎ వెరీ గుడ్ లవ్ స్టోరీ సార్. చాలా మంచి లవ్ స్టోరీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ డీల్స్ విత్ చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ ఎమోషన్స్ డీల్ చేస్తుంటుంది. ఇన్సెక్యూరిటీస్ అని సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గారికి అంటే హీరో చిదంబరంకి మెల్లగన్ ఉంటుంది. దానివల్ల వాడు పడే ఇన్సెక్యూరిటీస్, దాని ద్వారా వచ్చే లవ్ స్టోరీ, దాని ద్వారా వచ్చే ఫన్, సో ఇలా మల్టిపుల్ ఎమోషన్స్తో నడిచే ఒక చాలా బ్యూటిఫుల్ మంచి సినిమా ఇది. దీన్ని మనకి శ్రీచక్ర ప్రొడ్యూసర్స్ వారు అంటే మన బిఫోర్ లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా ప్రొడ్యూసర్ శ్రీచక్ర వాళ్ళే కూడా ప్రొడ్యూస్ చేశారు. సో ఎస్ సార్, February 16 రిలీజ్ అవుతుంది. ఐ హోప్ వ్యాలంటైన్ మంత్ కాబట్టి మీ అందరికీ కూడా ఒక మంచి లవ్ స్టోరీ డెలివరీ చేస్తున్నాం. ఇది మీ అందరికీ నచ్చి మీరు దీన్ని ఆదరిస్తారని మీ మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ సారీ, కొంచెం డిలే అయిపోయింది అక్కడ ట్రాఫిక్ అండ్ గుడి దర్శనం వల్ల. సో ఎస్ సార్, కమింగ్ బ్యాక్ టు ఫిలిం. సో ఇట్స్ ఏ లవ్ స్టోరీ అండి, చాలా మంచి లవ్ స్టోరీ, అందరూ చూడాల్సిన స్టోరీ. ఇది మీరు అందరూ జనాల దగ్గరికి తీసుకెళ్ళి మీరు అందరూ మమ్మల్ని ఆదరించి సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు వైజాగ్ పీపుల్ అండ్ థ్యాంక్స్ టు వైజాగ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేసినందుకు సారీ డిలేకి. అండ్ శ్రీ చిదంబరం గారి ప్రమోషన్స్కి 3 డేస్కి యాక్చువల్లీ విజయవాడ, రాజమండ్రి అండ్ ఈరోజు వైజాగ్ మార్నింగ్ సింహాచలం నరసింహస్వామి దర్శనం చేసుకొని ఒక పాజిటివ్ ఫీలింగ్తో వచ్చాం. సో మాకు ఇప్పుడు ఎంత పాజిటివ్ ఫీలింగ్ ఉందో, శ్రీ చిదంబరం గారు సినిమా చూసి అందరూ అదే ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక రిఫ్రెషింగ్ వైబ్తో సినిమా చూస్తారు. మేము ఈ సినిమా మొత్తం లైక్ మెజారిటీ ఒక చిన్న పల్లెటూరు పుల్లంకి అనే ఊర్లో షూట్ చేసామండి. మాకు షూట్ చేసిన రోజులు వీ హ్యాడ్ దట్ ఒక వార్మ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక పాజిటివ్ ఫీలింగ్. ఒక ఊరు కానీ ఆ మనుషులు ఇట్ వాస్ వెరీ కైండ్ అండ్ వెరీ హార్ట్ వార్మింగ్. మాకు అక్కడ షూట్ చేసిన రోజులు ఎంత పాజిటివ్ ఫీలింగ్ అనిందో, మీరు సినిమా చూసేంతసేపు కూడా మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, ఆ పుల్లంగి అనే ప్రపంచంలోకి. చిదంబరం, లీలా, సురేష్, you will all involve into that world completely. So yeah, చిదంబరం 6th February థియేటర్స్కి వస్తుంది. సినిమాకి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. మాకు ఎలాగైతే ఒక వార్మ్ ఫీలింగ్ అనిందో, మీరు కూడా సినిమా చూసి అరే మంచి సినిమా చూసాంరా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాం. సో యా, 6th సినిమా చూడండి. బేసిక్లీ ఈ సినిమాని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి చూపించాల్సిన సినిమా అది. అంటే లవ్ స్టోరీ అనేది పక్కన పెడితే ఈ సినిమా ద్వారా ఒక బ్యూటిఫుల్ పాయింట్ని, అంటే ఈ జనరేషన్ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ జనరల్గా ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి కంపారిజన్స్, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు సఫర్ అయ్యి చాలామంది సూసైడ్ దాకా వెళ్ళి ఈ ఇన్సెక్యూరిటీతో ఇన్ఫీరియర్ ఫామ్ సినిమా ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి, మనల్ని మనం ఎలా ఓన్ చేసుకోవాలి. నిజమైన ప్రేమ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్తో వస్తున్న సినిమా సార్ ఇది. సో దీనికి ఈ లవ్ స్టోరీ అంతా అని తప్ప, బట్ కోర్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ డీల్స్ విత్ దిస్ థీమ్. సో మీరు ఈ విషయాన్ని జనాల దాకా తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి సినిమా చూసి, మేము ఒక చాలా యంగ్ టీమ్ అని మేము వీఆర్ 27 మేము సినిమా తీసాం. సో బికాస్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్. సో మీరందరూ కూడా ఈ న్యూస్ని జనాల వరకు తీసుకెళ్ళి మా ఈ యంగ్ టీమ్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. February 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ వెళ్ళి ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు గోపీనాథ్. నేను సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ శ్రీ చిదంబరం గారి మూవీలో నాకు సురేష్ అనే క్యారెక్టర్ చేశారు. అండ్ ఆల్సో ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయి మిరాజ్ థియేటర్ ఫస్ట్ ప్రీమియర్ వైజాగ్లో ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ప్రీమియర్ వైజాగ్ కూడా ప్లాన్ చేస్తామండి. అండ్ ఆల్సో ఈ మూవీలో ఒక స్క్వింటే ఉన్న పర్సన్కి ఇన్సెక్యూరిటీ గురించి ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో చాలామంది ఇన్సెక్యూరిటీస్ వల్ల యాజ్ అ డైరెక్టర్
ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల లైఫ్లో కొన్ని విషయాలు ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూవీతో ఏం చెప్తున్నారంటే ఇన్సెక్యూరిటీస్ వదిలి మీరు కనుక ప్రయత్నిస్తే కనుక మీకు మరింత లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలరు అనే దాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అంతా కూడా యంగ్ టీమ్, వీళ్ళందరూ కూడా చాలా ఇష్టపడి కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అంటే సార్ జనరల్ అబ్జర్వేషన్ అంటే కంపారిటివ్లీ మా ఫాదర్స్ జనరేషన్స్తో పోలిస్తే నా జనరేషన్కి వచ్చేటప్పటికి మనం చాలా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాం. వాడికి ఆ బట్టలు ఉన్నాయి నాకు లేవు, లేదు అంటే వాడు ఆ బండి కొనుక్కున్నాడు, లేదా నాకు ఇది లేదు. ఆ కంపారిజన్లో చాలా ప్రెషియస్ టైం లూజ్ అయిపోతుంది. అంటే రాదర్ దాన్ వర్కింగ్ ఆన్ అవర్ స్ట్రెంగ్స్ వీఆర్ లుకింగ్ ఎట్ అవర్ వీక్నెస్. మన ఇన్సెక్యూరిటీలు ఏంటి వీటిని వేసుకొని చాలా ప్రెషియస్ టైం లూజ్ అయిపోతున్నాం. దీని మీద మాట్లాడాలి అని అనిపించింది నాకు. సో దెన్ ఐ వాజ్ రైటింగ్ ఏ రూరల్ డ్రామా ఆ టైంకి. సో ఈ థీమ్తో చెప్తే ఇది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది ఈ జనరేషన్ అంతా దీంతో సఫర్ అవుతుంది కదా, ఒక రే ఆఫ్ హోప్లో అవుతుంది అన్న పాయింట్తో తీసుకున్నాను చేసి. అది బ్లైండ్ గురించి సార్. ఇది ఆల్దో వాడికి స్క్రీన్ టైం ఉన్నా ఈ సినిమా చూస్తూ ఇన్సెక్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి సార్. చాలా మంది జుట్టు ఊడిపోతుందని ఇన్సెక్యూరిటీ, చాలా మంది పొట్ట ఉందని ఇన్సెక్యూరిటీ. ఈ సినిమా వాడికి ఇన్సెక్యూరిటీ మెలకానండి. ఈ సినిమా చాలా మందికి 99% ఏదో ఒక ఇన్సెక్యూరిటీతోనే ఉంటారు. వాళ్ళందరూ కూడా వాడితో కనెక్ట్ అవుతారు. ఆ చిదంబరం అనే క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యి ఈ సినిమా నుంచి బయటకు వచ్చే టైంకి వాళ్ళు ప్రయత్నం మొదలు పెడతారు, వాళ్ళు ప్రేమించుకునే ప్రయత్నం మొదలు పెడతారన్న ప్రయత్నంతో స్టార్ట్ అయిన సినిమా సార్. కెనడా బారుతో లాస్ట్ దీపావళికి కావాలనే సినిమాలో బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాతలు తీసిన సినిమా ఆ రేంజ్ లో కంపేర్ చేసుకొని అంత ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. మీరు ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా కంటెంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు కంటెంట్ విషయంలో మీరు సినిమాకి రండి సార్, డిసప్పాయింట్ చేయకుండా పంపించే బాధ్యత మాది కంపల్సరీ. కొత్త పాయింట్ సార్, నేను అదే కదా సార్ చెప్తాను. ఇప్పుడు మీరు చూసే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇన్సెక్యూరిటీస్ మీద డీల్ చేయడం అనేది, అండ్ ఈ లవ్ స్టోరీ కూడా చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ ఉంటుంది. మీరు జనరల్గా మీరు క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ కాదు సార్, జనరల్గా మా సైడు ఇప్పుడు మా తోటి పిల్లలకు కానీ ఎవరికైనా మెల్లకని ఉంటే ఊరికే వాళ్ళు అనేది ఎలా చిదంబరం అంటారు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ పేరు చిదంబరం కాదు, సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు చిదంబరం అండి. కాదన్నట్టు అందరూ చిదంబరం అని పిలుస్తారు, అందుకే టైటిల్ కూడా అది పెట్టారు. ఆడు ఒరిజినల్ ఇట్స్ నాట్ లైక్ ఏదో షర్ట్ మార్చినట్టు ఇట్లా గెటప్ మార్చినట్టు 1 డేలో నాకు అలా 1 అవర్లో వచ్చింది ఇది కాదు సార్. ఐ బీన్ ప్రాక్టీసింగ్ దిస్. డైరెక్టర్ వాంటెడ్ ఒక స్పెసిఫిక్ లుక్ ఆన్ మై ఫేస్. జనరల్గా మెల్కన్ అంటే ఇట్లా 2 కళ్ళు ఇట్లా పెట్టేయచ్చు, మనం కొంచెం ఈజీగా ట్రై చేయొచ్చు. బట్ డైరెక్టర్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ మై ఫేస్ వైల్ ప్లేయింగ్ చిదంబరం గారు కళ్ళజోడు తీసి కొన్ని సీన్లు ఉంటాయి సార్. ఆ తీసిన కొన్ని సీన్లలో కూడా హీ వాంట్ హిమ్ టు లుక్ లైక్ ఒక యూనిక్ వేలో, రెగ్యులర్ మెల్కన్లో ఉండకూడదు అంటాడు ఈయన. ఒకటి స్ట్రైట్గా మిమ్మల్ని చూస్తున్నట్టే ఉండాలి. ఐ షుడ్ కమ్ టు దిస్ ఏజ్. దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ సార్. సో దానికి ఐ బీన్ త్రూ లిటిల్ ప్రాక్టీస్ అండి. ఎప్పుడైతే మేము కథ అనుకున్నామో కథ రాయడం అతను మొదలు పెట్టినప్పటి నుంచి ఐ న్యూ దట్ ఐ వాస్ గోయింగ్ టు దిస్ క్యారెక్టర్ అని నాకు తెలుసు, బికాస్ వీఆర్ ఫ్రెండ్స్. సో నాకు అప్పటి నుంచి కూడా ఐ విల్ ప్రాక్టీసింగ్. అంటే ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ అనేది ఐ కాంట్ సే సార్ రఫ్లీ, బట్ ఐ బిన్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫ్రమ్ ఇయర్స్, ఆన్ అండ్ ఆఫ్గా ఒక 3-4 years నుంచి ఐ బిన్ ప్రాక్టీసింగ్. అట్లా యూస్ టు సెండ్ హిమ్ వీడియోస్ అన్ని రికార్డ్ చేసుకుని ఆ సీన్లు ఎప్పుడన్నా మన సీన్ రాస్తే తను నాకు సెండ్ చేసాడు. దాన్ని ఆ పాత్రలో నేను ప్లే చేసి పంపడం, దాన్ని మళ్ళీ మనోడు చూసి కరెక్షన్ చెప్పడం, ఇది ఇంకా ఉండాలన్నట్లు అలా వచ్చింది సార్. ఓవర్ ద టైమ్ నేర్చుకున్న ఇది సార్. ఓకే సార్, అంటే స్టోరీ సంబంధించి పర్టికులర్ గా మీరు గోదావరి ఎందుకు ఎంచుకున్నారు? కాబట్టి మీకు మన గోదావరి యాస నాకు అంతకుముందు లేదు, బట్ సినిమా కోసం నేర్చుకున్నానండి యాస. అలాగే ఇప్పుడు గోదావరికి ఈ మూవీకి సంబంధం ఉంటుంది దీనికి, గోదావరి జిల్లాలో ఉంటుంది సార్. సినిమాలో చాలా కీ రోల్ రాజమండ్రి ప్లే చేస్తుంది. అండ్ ఈ వరల్డ్ ఎక్కడైతే మేము సెట్ చేసాం పొల్లంగి అనేది, ఎందుకు సెట్ చేసాం అక్కడ ఎందుకంటే ఆ కథకు ఆ ఊరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. ఆ క్యారెక్టర్ కోసమే ఆ ఊర్లో పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో గోదావరికి కూడా ఇట్ హ్యాస్ ఏ క్యారెక్టర్ అండ్ ఇట్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ద సెకండ్ హాఫ్. మారేడుమల్లి దగ్గర షూట్ చేశాను సార్. అలా అనుకొని షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఎంత జర్నీ బేసిక్లీ కథ అనుకోవడానికి సినిమా షూటింగ్ వెళ్ళడానికి ఒక 2.5 ఏళ్ళు పెట్టింది సార్. అంటే ఆయన హీరో గారు చెప్తూ ఆ క్యారెక్టర్ మీరు ఆయన చెప్పిన తర్వాత 3 సంవత్సరాలు అవును సార్, అవును. ప్రాక్టీస్ చేశాను. ఈ కథ అనుకున్నది